మీరు కూడా రాజకీయ ఆచరణలో ఏదైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అన్నీ చేసేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చిన తర్వాత కనుమరుగైపోయాడు. వాళ్ళకు కూడా గుండె చేతికినా దొరకట్లేదు. సేమ్ ఇవాళ బీసీ ప్రాతిపదిక మీద గౌరవ ప్రధానమంత్రి గారు దేశాన్ని అన్ని రకాలుగా శాసించే స్థాయి ఉన్న ఆయన బీసీ సామాజిక వర్గం కనీసం కులగణన కూడా చేయట్లే. బీసీ సామాజిక వర్గం ఏం చేస్తారంటే కంటి తుడుపు జరిగేందాక మా సోదరుడు చెప్తున్నాడు ఈబీసీ అని. అది ఎవరికి వస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి 44% ఏ పొలిటికల్ పార్టీకి మైక్ ఇవ్వండి 44% రిజర్వేషన్ మేము ఇచ్చేస్తామంటారు. మళ్ళీ కోర్టుతో లింక్ పెడతారు. మీరు మీ సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు ఇది అంటే 67% నా ప్రైమరీ అంచనా అయితే 67% పైచిలుగా ఉన్న బీసీ సామాజిక వర్గంలో ఇందాక మీరు తెలుసో తెలియకో లేకపోతే నేనైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమనంటే ఏదో వెనకాల డ్యాన్స్లు వేసుకునే వాళ్ళలాగంటే గుర్తింపు పొందిన సామాజిక వర్గాలకు ఒకలాగా గుర్తింపు లేని వాళ్ళకి వెనక గ్రూప్ డాన్సర్లు అంటే తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం మీలాంటి వాడు ఇవాళ పూనుకునేదాకా దిక్కు దివాన్ లేదు. దీనికి మాత్రం నేను ఒకసారి నాకు అయిపోతున్న మీరే చెప్తారు. కానీ నాకు పెద్దలు ఆర్కృష్ణ గారు ఉన్నారు, పోరాటం వీరుడైన. నాకు తెలిసి ఆయన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దగ్గర 2 కోట్ల మందికి సాయం చేసిన వ్యక్తి అయినా బీసీ సామాజిక వర్గంలో. కానీ అవుట్కమ్ పొలిటికల్ సినారీలో ఎక్కడో దగ్గర శాత్ తీరే పరిస్థితి వచ్చింది. అవతల మొదట్లో తెలుగుదేశం సన్నిధానంలో ఇప్పుడు బీజేపీ సన్నిధానంలో శాత్ తీరుతున్నాడు, ఇంక్లూడింగ్ 3 పార్టీలు. కానీ రాజకీయ జయం అన్నది ఏ ఎవరినైనా తీసుకుంటే అంతిమంగా ఒక పార్టీ పదవి అలంకరిస్తే తృప్తి చెందడం వర్సెస్ మీ బీసీ పార్టీ ముఖ్యంగా ఈ చైతన్యం నాతో నడిచే ప్రతి ఒక్కరికి వచ్చేదాకా నేను నిద్రపోనన్న శబ్దం ఏమైనా ఉందా మీ దగ్గర? రెండోది దీని మీద దృఢ సంకల్పంతో నేనే ఇందాకలా వెనకాల డ్యాన్స్లు వేసుకునే వాళ్ళకి కూడా నేను ఇవాళ అవకాశం కల్పిస్తున్నారు. నాకు దానికి ఆల్రెడీ సమాధానం దొరికింది. ఈ అవకాశ కల్పనలో మీరు తిరుమల దేవస్థానానికి 1000 ఆవులు ఇస్తాను లేదంటే డైరీ పెట్టడానికి అన్న చొరవ వాళ్ళ గెలుపుకి ఎందుకు సహకరించరు? దీని మీద మాత్రం మీ కార్యాచరణ కేటగిరికల్గా చెప్పండి. ఈ అమరావతి నేను వస్తే ఉంచుకుంటాను, లేకపోతే 1000 ఎకరాలు ఇస్తే సంతృప్తి చెందుతాను, లేకపోతే తుప్పల్లో ఇస్తే కొట్టి మళ్ళీ సాధన చేస్తాను, ఈ గ్రీక్ వీరుడు మాటలు మాకు వద్దు. మీ స్టాండ్ పార్టీ పరంగా అమరావతి లేకపోతే మావిగన్న లేదంటే కొత్త రాజధాని. నేను పొంగనూరులో పుట్టాను, ఖచ్చితంగా నేను పొంగనూరులో పెట్టుకుంటానని ఎవరైనా కాదంటే మాట్లాడదాం. ఒక పార్టీ స్టాండ్ అలా విధంగా ఉంది వాళ్ళ. సో చిత్తూరు మా పురుషోత్తమ రెడ్డి గారు ఇమీడియట్గా వచ్చి అవతల పక్క కూర్చుంటారు, రేపటి నుంచి రాయలసీమకి రాజధాని వస్తుందని. కానీ అంటుంది ఇక్కడ క్లారిటీ టువర్డ్స్ క్యాపిటల్. భూములన్నీ అమ్మేదాకా సక్రమంగా అందరూ సెట్ అయిపోయేదాకా మా జేబీ రోడ్ కూడా అక్కడి నుంచి పారాచూట్ వేసుకొచ్చేదాకా రాజధాని డిక్లేర్ అవ్వలే. 2014 నుంచి అందరూ మోసపోయి ఉన్నాం. వాడు 3 అంటాడు, మీరైతే అదృష్టంగా మీ నోట్లోంచి మాట రాలేదు. 2024లో దృఢంగా ఒక 50 పైచిలకు మంది మీరు పోటీ చేసిన. కానీ ఇవాళ ఈ క్రూషియల్ జంక్చర్లో టువర్డ్స్ మావిగన్ అంటే మీరు మచిలీపట్నం దాకా పరిగెట్టడానికి సిద్ధపడినప్పుడు సెంట్రిక్గా 3 మధ్యలో బిల్డింగ్ కట్టి ఈ ఎంప్లాయీస్ అందరినీ ఆడే కూర్చోబెట్టి పని చేయించుకుంటా నాకు కావాల్సింది ఇండస్ట్రియలైజేషన్. కాబట్టి మా బీసీ సోదరులకి అమరావతి రైతులతో నెగోషియేట్ చేసి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చి తీరేస్తా. మొత్తం రాజధానిలో ఇండస్ట్రియలైజేషన్ ఆ 4 లక్షల పైచీలకు ఆల్రెడీ ఎకరాల ల్యాండ్ ఉంది. ఇది ల్యాండ్ బ్యాంక్ కింద ఆంధ్రప్రదేశ్ ఈ 29 గ్రామాలు 34,000 ఇచ్చిన దానికి వాళ్ళకి కాంపన్సేషన్. ఎందుకంటే 3 ప్రభుత్వాలు బట్టి కౌలు రైతులకి ఏదో సాంతనం తప్ప శాశ్వత ప్రయోజనం ఎక్కడ కల్పించబట్టలే. లేదా నా కార్యాచరణ టువర్డ్స్ పక్కాగా వీళ్ళకి ప్లాట్లు ఈ విధంగా కొట్టి ఇందాక రజనమ్మ చెప్పినట్టు మంగళగిరి డీజీపీ ఆఫీస్ పక్కన 10 అల్లగడవారికి 10 అలా మొత్తం అమరావతి రైతుల్ని జస్టిఫై చేస్తాం. ఈ క్లారిటీ మీ దగ్గర నుంచి ఇస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. షూర్ అన్న. ఒకటి నేను గ్రూప్ డాన్సర్లు అనేది ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఈ పార్టీలు బీసీలను అలా ఆడుకుంటున్నారు అనే చెప్పాను తప్ప నేను అలా కంపేర్ చేయలేదు. పార్టీల్లో ఉన్న వ్యవస్థ బీసీలను అలాంటి స్థాయితో అలాంటి సిచ్యువేషన్తో వీళ్ళని బీసీలను ట్రీట్ చేస్తున్నారు అని అన్నాను. ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావాలి, బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అవకాశాలు రావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. 2, బీసీ ప్రధానమంత్రి ఉన్నా బీసీలకు న్యాయం జరగలేదని మీరు అన్నారు. నేనేమంటానంటే కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు అనే కంటే కూడా బీజేపీ ప్రధానమంత్రి ఉన్నారు, బీజేపీ పార్టీ యొక్క విధానాలను ఆయన అమలు చేస్తున్నారు అనేది నా భావన. బీసీవై పార్టీ విధానాలు నా విధానాలు తేడా కాదు. కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ విధానాలు కాకుండా బీసీ విధానాలని ఏ రోజు ఆయన చెప్పలేదు. ఒకవేళ చెప్పింటే ఖచ్చితంగా అంశం పైన మనం మాట్లాడచ్చు. అన్నా
బీసీ ప్రధానమంత్రి నేను బీసీ విధానాలను అమలు చేస్తాననే విషయం కాకుండా బీజేపీ యొక్క పార్టీ విధానాలను ఆయన అమలు చేస్తున్నారు. యాజ్ ఎ బీసీవై పార్టీ ప్రెసిడెంట్ గా నేను ఒక బీసీ బిడ్డగా బీసీలకు సంబంధించిన అంశాలపైన నాకు స్పష్టత ఉంది. బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, బీసీలకు కావాల్సిన బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఏంటనేది స్పష్టత ఉంది. వీటిని సాధించడం కోసం పోరాటం చేస్తున్నాము. అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన విషయాల్లో అన్ని అంశాల్లో కూడా నెరవేర్చి తీరుతాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది రాజధానిలో 1000 ఎకరాలకు సంబంధించిన అంశం కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు, నిధుల కేటాయింపు అంశం కావచ్చు, మరొక అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందులో ఏమాత్రం అనుమానం లేదు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. మనకు హ్యూమన్ పవర్, యూత్ పవర్ అనేది మన దేశాలు చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అదేవిధంగా మన పార్టీలో భారతీయ చైతన్య యోజన పార్టీ అని ఉంది, బీసీవై పార్టీ. అంటే అది బీసీల గురించే పనిచేస్తుందా? అదేవిధంగా మన పార్టీ పేరులోనే యువజనులకు యువజన అని ఉన్నది. ఏ విధంగా యూత్కి ప్రియారిటీ ఉండబోతుంది, దాని గురించి ఒకసారి. మీరు అన్నట్టు బీసీవై పార్టీ అంటే బీసీ పార్టీ కాదన్న, భారత చైతన్య యువజన పార్టీ. ఇందులో యువతకు ప్రాధాన్యత ఉంటుంది అని నేను మాటల్లో చెప్పడం కాదు. పార్టీ 2023 జూలై నెలలో ఆవిర్భావం జరిగిన తర్వాత పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేసిన కార్యక్రమం ఏంటంటే, ఆనాడు కావచ్చు, ఈనాడు కావచ్చు, ఈ రాష్ట్రంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య కోసం మా వంతు బాధ్యతగా ఇదే మంగళగిరిలో, ఇదే హ్యాపీ రిసార్ట్స్ ప్రాంగణంలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యువతకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టతతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా రాజకీయ పరమైన అవకాశాల్లో కూడా భవిష్యత్తులో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదన్న.